పేగు పంచి జన్మనిచ్చిన వారిని వృద్ధాప్యంలో చూసుకోలేని వారు కొందరు. అలాంటి వారిని అక్కున చేర్చుకుంటామని మోసం చేసేవారు మరికొందరు. పండుటాకుల్లాంటి వారిని కనురెప్పల్లో కాపాడాల్సిన వారు వృద్ధాప్యంలో నానా బాధలు పెడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇంట్లో ఇబ్బందిగా ఉందంటూ ముసలివాళ్లను అనాథాశ్రమం, స్వచ్ఛంద గృహాల్లో చేరుస్తుంటే డబ్బుల కోసమే వారిని సంరక్షిస్తున్న సంస్థలు కోకొల్లలు. కడప జిల్లాలో సేవ ముసుగులో ఫౌండేషన్ను నడుపుతూ వృద్ధుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్న సంస్థ అరాచకాలు వెలుగులోకొచ్చాయి. ఆలనా పాలనా చూసుకుంటామని చెప్పి చివరి అంకంలో ఉన్న వారికి నరక యాతన చూపిన వైనంపై కథనం. అనాథలకు ఆసరాగా ఉంటాం, యాచకులకు రక్షణ ఇస్తామని తాటికాయింత అక్షరాలతో ఉన్న ఈ గృహం కడప జిల్లాలోని గుడ్ హార్ట్ ఫౌండేషన్. సేవ ముసుగు ధరించిన కొందరు ప్రభుత్వ సాయం సహా దాతలిచ్చే విరాళాల కోసం నడుపుతున్న వాటిలో ఇదొకటి. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన నిర్వాహకులే రోజూ తిడుతూ కొడుతుంటే ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిన వారెందరో. నెలకు లక్షల రూపాయల్లో నిధులు సమకూరుతున్నా వృద్ధులను చీకటి గదిలో బంధించిన విధానం చూస్తే ఎవరికైనా కళ్లల్లో కన్నీళ్లు తిరగక మానవు. (2009) ప్రారంభించిన ఈ గుడ్ హార్ట్ ఫౌండేషన్లో వృద్ధుల దీన పరిస్థితిపై జిల్లా జడ్జి శ్రీనివాస్కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దాంతో ఆయన పోలీసుల సాయంతో వసతి గృహాన్ని తనిఖీ చేశారు. గృహమంతా కలియదిరుగుతూ అందర్నీ పలకరించారు. బియ్యం బస్తాలు, పరుపులు నిల్వ చేసే గదిలో ఉన్న వృద్ధులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వృద్ధులకు కేటాయించిన గదుల్లో కాకుండా ఇంటి వెనుక ఉన్న మట్టిలో పడుకోవడం చూసి అధికారుల బృందం ఆవేదనకు గురైంది. చివరాంకంలో ఉన్న వారిలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన అధికారులు అంబులెన్స్ల సాయంతో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అసలు ఫౌండేషన్ పేరుతో ఏం జరుగుతుందో తెలుసుకునే యత్నం చేసి బృందం ప్రతి గదిని తెరిపించి క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రభుత్వ నిధులు లక్షల్లో వస్తున్నా రికార్డులు రాసిన పాపాన పోలేదు. ఎంతమంది దాతలు ఎంతెంత ఇస్తున్నారనే సమాచారం లేదు. సేవ పేరుతో మోసం చేసినట్లు అక్కడ దృశ్యాలు చెబుతున్నాయి. కొందరు వృద్ధుల నుంచి నిర్వాహకులు బంగారం ఆభరణాలు, నగదును తీసుకున్నట్లు తెలిపారు. వారి ఆధార్ కార్డులను చూపించి నెలనెలా ప్రభుత్వమిచ్చే పింఛన్ మొత్తాన్ని సైతం నిర్వాహకులే తీసుకుంటున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వండి అని అడిగితే చిత్రహింసలకు గురిచేస్తున్నారని వృద్ధులు చెబుతున్నారు. నెల నెల తమ నుంచి డబ్బులు తీసుకుంటున్నా కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదని వృద్ధులు జిల్లా జడ్జి శ్రీనివాస్కు తెలిపారు. బయట నుంచి దాతలెవరైనా పళ్లు, ఇతర వస్తువులు ఇస్తున్నా అవి తమకు అందడం లేదని చెబుతున్నారు. జిల్లా జడ్జి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించిన అధికారుల బృందం ఫౌండేషన్లోని ప్రతి వస్తువును పరిశీలించి పోలీసుల సమక్షంలో సీజ్ చేసింది. సంవత్సరం అయింది. వస్తువులు అదే డబ్బు తీసుకున్నారు. ఉంగరం ఒకటి తీసుకున్నారు. 34,000 ఇంటికైనా ఇచ్చినాడు మా అల్లుడు. ఇంకా మళ్ళీ ఆయన ఇంటి పింఛాలు డబ్బు ఇస్తా అంటే పింఛనే డబ్బు. ఆ డబ్బు ఇక్కడికే మార్చింది మేడం. 4 దఫాలు 5 దఫాలు ఇక్కడే తీసుకున్నారు వాళ్ళు. ఆయమ్మ తిట్టే ఉంది. అదే పెడతాండ్రు అందరితో పాటు. బాగంటే ఏం చేస్తాం సార్, ఏం చెప్పుకుంటే బయసిన వాళ్ళ ఇది ఏమే కొడతానండి మంచలా. మా అమ్మలేం కొట్ల అందరినీ కొట్టింది, అందరినీ ఇట్లా వాళ్ళందరినీ. ఇబ్బంది సార్, ఏం చేయాలా? తొడకొచ్చారు తోసినారు. మనం పోయేదాన్ని కుంటిదాన్ని అడిగి పోలేను. ఇప్పుడు అక్కడికి వచ్చినా కానీ నాకు లిటనా అది బాగా చూసేవాళ్ళు. మీరు మహానుభావులు ఉండాలి. లేక నేను పోలేను, లిటన్ ఎక్కడున్నా అక్కడ పోలేను. రక్తమాంసాలు పంచి నవమాసాలు మోసిన తల్లిదండ్రులను ఇలాంటి ప్రాంతాల్లో చేర్పించే సమయంలో ఆలోచన చేయాలని అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమేనని, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.
నేడు తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారంతా ఏదో రోజు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాల్సిన సమయంలో తమకు ఇదే గతి పడుతుందని ప్రస్తుత తరం వారు గమనించాల్సిన అవసరం ఉంది.